హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న 'పెద్ది' సినిమాపై విపరీతమైన హైప్ ఉంది. ఇవాళ 'పెద్ది' ట్రైలర్ లాంచ్ జరగబోతుంది ముంబైలో. ఇవాళ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం కూడా ఉంది. అయితే 'పెద్ది' సినిమా వాయిదా పడుతూ వస్తుంది. మార్చి 27, ఏప్రిల్ 30 నుంచి జూన్ 4 వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. మేకర్స్ అయితే తేదీని ఎట్టి పరిస్థితుల్లో మార్చేది లేదని చెప్తున్నారు. జూన్ 4న 'పెద్ది' రిలీజ్ ఖచ్చితంగా అవుతుంది. జూన్ 3 నుంచే ప్రీమియర్స్ కూడా పడబోతున్నాయి. విదేశాల్లో కూడా ఓవర్‌సీస్‌లో కూడా టికెట్స్ 300+ టికెట్స్ కూడా బుక్ అయిపోయాయి. విదేశాల అడ్వాన్స్ బుకింగ్ ద్వారా కూడా 'పెద్ది' ఒక రికార్డ్ క్రియేట్ చేస్తుంది. మొత్తంగా అయితే రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న 'పెద్ది' సినిమాపై విపరీతమైన క్రేజ్, హైప్ ఉంది. ఇవాళ ట్రైలర్ ఎలా ఉండబోతోంది? ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా. ఒక పాన్ ఇండియా సినిమా 'పెద్ది' పాన్ ఇండియా రేంజ్‌లో బుచ్చిబాబు డైరెక్ట్ చేశాడు. 1980s బ్యాక్‌డ్రాప్‌లో ఒక స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్, స్పోర్ట్స్ డ్రామాగా సినిమా ఉండబోతోంది. ఈ క్రికెట్ ఆడుతూ కూడా ఫస్ట్ గ్లింప్స్ వచ్చినప్పటి నుంచి 'పెద్ది' సినిమాపై విపరీతమైన హైప్ వచ్చిన సంగతి తెలిసిందే. ఫస్ట్ గ్లింప్స్ ఏదైతే వచ్చిందో ఒక క్రికెట్ ఆడుతూ రామ్ చరణ్ చూపించిన విధానం, ఆ తర్వాత మార్చి 27న రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా వచ్చిన గ్లింప్స్ గాని, రామ్ చరణ్ ఒక మల్ల యోధుడిగా చూపిస్తూ, సినిమాలో ఒక మల్ల యోధుడిగా చూపిస్తూ చేతిలో గద పట్టుకొని ఈ గ్లింప్స్ గాని, ఇవి 2 కూడా సినిమాకు మంచి హైప్‌ని తీసుకొచ్చాయి. కాకపోతే సినిమా లేట్ అవ్వడం అనేది ఫ్యాన్స్‌లో కొంత నిరాశ కలిగించొచ్చు గానీ, సినిమా ఔట్‌పుట్ మాత్రం సూపర్‌గా వచ్చిందనే టాక్ వినిపిస్తుంది. సినిమా పరంగా చూస్తే జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. సాంగ్స్ కూడా రెహమాన్ అందించిన 'చికిరి చికిరి' సాంగ్ మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. అదేవిధంగా తర్వాత వచ్చిన సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సాంగ్స్ కూడా ఈ సినిమా జూన్ 4న ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పి కూడా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే సెన్సార్ రిపోర్ట్ లేటెస్ట్ గా వచ్చిన సెన్సార్ రిపోర్టు 'పెద్ది' సినిమాపై మరింత హైప్‌ను పెంచేసింది. సెన్సార్ టాక్ ప్రకారం ఈ సినిమా 3 గంటల 9 నిమిషాలు, అంటే రంగస్థలం తర్వాత రామ్ చరణ్ కెరీర్‌లోనే మరో పెద్ద సినిమా అని చెప్పుకోవచ్చు. రంగస్థలాన్ని మించి, అంటే ఈ సినిమా రన్ టైమ్ ఉంది. అంటే రామ్ చరణ్ ఇప్పటివరకు యాక్ట్ చేసిన సినిమాల్లో 'పెద్ది' సినిమా రన్ టైమే అతి పెద్దదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 గంటల 9 నిమిషాలు సినిమా 'పెద్ది' సినిమా ఉంటున్నట్టు తెలుస్తుంది. రంగస్థలం 2 గంటల 54 నిమిషాలు ఉంటే 'పెద్ది' సినిమా రన్ టైమ్ 3 గంటల 9 నిమిషాలు ఉంది. మొత్తంగా అయితే సెన్సార్ టాక్ కూడా బయటకు వచ్చేసింది. సినిమా అద్భుతంగా ఉంది. క్లైమాక్స్‌లో ఊచకోత, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ సూపర్. ఒక 1980ల కాలంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్నటువంటి సినిమా ఇది. రామ్ చరణ్ యాక్టింగ్ కూడా అదిరిపోయింది. రామ్ చరణ్ కెరీర్‌లోనే ఒక బిగ్గెస్ట్ హిట్‌గా ఈ సినిమా నిలవబోతుందని చెప్పి కూడా సెన్సార్ టాక్ అయితే వస్తుంది. లేటెస్ట్‌గా సెన్సార్ రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. సెన్సార్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది, దీనికి యూ/ఏ ఇచ్చిందా, ఏ ఇచ్చిందా అనేది తెలియలేదు కానీ రన్ టైమ్ మాత్రం 3 గంటల 9 నిమిషాలు. 2 గంటల 54 నిమిషాలు రంగస్థలం ఉంటే, రంగస్థలాన్ని మించి ఈ సినిమా ఉండబోతోంది. 3 గంటల 9 నిమిషాల రన్ టైమ్ తోటి 'పెద్ది' సినిమా జూన్ 4న వరల్డ్ వైడ్‌గా రాబోతుందని తెలుస్తుంది. సెన్సార్ టాక్ కూడా బయటకు వచ్చింది. సినిమా అద్భుతంగా ఉంది. క్లైమాక్స్‌లో రామ్ చరణ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఊచకోతే అని చెప్పి కూడా సెన్సార్ టాక్ వచ్చింది బయటకైతే. ఈ 'పెద్ది' సినిమాపై ఏదైతే గ్లింప్సులన్నీ రెండు గ్లింప్సులు వచ్చాయి. హనుమాన్ జయంతి సందర్భంగా రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా ఒకటి వచ్చిన గ్లింప్స్ గాని, అంతకుముందు క్రికెట్ బ్యాట్ పట్టుకొని వచ్చిన గ్లింప్స్, 2 గ్లింప్స్ కూడా వేరు వేరుగా ఉన్నాయి. అంటే ఒక దగ్గర స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఫస్ట్ వచ్చిన గ్లింప్స్ చూపిస్తే క్రికెట్ బ్యాట్ పట్టుకొని రామ్ చరణ్ కనిపిస్తే, తర్వాత ఒక గద పట్టుకొని రామ్ చరణ్ మల్ల యోధుడి క్యారెక్టర్‌లో కనిపించాడు. ఈ సినిమాలో గౌర్ నాయుడు అనే క్యారెక్టర్‌లో శివరాజ్ కుమార్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్నాడు. ఒక మల్ల యోధుడి మల్ల యోధులకు శిక్షణ ఇచ్చే కోచ్ క్యారెక్టర్‌లో కూడా శివరాజ్ కుమార్ కనిపించబోతున్నాడు. గౌర్ నాయుడు అనే క్యారెక్టర్‌లో జగపతి బాబు కూడా ఒక మంచి క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. జగపతి బాబు గెటప్ చూస్తే కూడా ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడు కూడా జగపతి బాబేనా అన్న రీతిలో ఆ గెటప్ కూడా కనిపించింది. అయితే ఇందులో మల్ల యోధుడి క్యారెక్టర్‌లో రామ్ చరణ్ కనిపించబోతున్నాడా? ఒక స్పోర్ట్స్‌మెన్‌గా క్రికెట్ ఆడే వ్యక్తిగా కనిపించబోతున్నాడా అనే సినిమా చూస్తే తెలియాల్సింది. ఇవాళ ట్రైలర్ 3 గంటల తర్వాత ముంబైలోని ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లో మధ్యాహ్నం 3 గంటల తర్వాత ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది. ఈ ప్రోగ్రామ్‌కు ధోనీని చీఫ్ గెస్ట్‌గా పిలుస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. మరి ధోని వెళ్తాడా లేదా, హాజరవుతాడా లేదా అన్నది తెలియాల్సింది. మొత్తంగా అయితే పాన్ ఇండియా రేంజ్‌లోనే ఈ సినిమాను ప్రమోషన్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఏడాదిన్నర కాలంగా ఈ సినిమాను తీస్తూ వచ్చే రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఒక హిట్ కావాలి. రామ్ చరణ్ గేమ్ చేంజర్ గాని, ఆచార్య గాని, 'త్రిబుల్ ఆర్' తర్వాత ఫ్యాన్స్ కోసం మంచి ఒక సినిమా రాలేదు ఇప్పటివరకు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ నిరాశపరిచింది. 'త్రిబుల్ ఆర్' తర్వాత వచ్చిన 'ఆచార్య' కూడా నిరాశపరిచింది. కాబట్టి ఫ్యాన్స్ మొత్తం 'పెద్ది' పైన ఆశలు పెట్టుకున్నారు. రంగస్థలం స్థాయి బుచ్చిబాబు కూడా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. రంగస్థలం తర్వాత అలాంటి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీసుకున్నాం గానీ, ఇది ఎవరైతే కోడి రామ్మూర్తి ఉన్నాడో మల్లయోధుడు, అతని బయోపిక్ కాదు ఇది. పెద్దిరాజు అని ఈస్ట్ గోదావరిలో మా ఊర్లో ఉండే ఒక వ్యక్తి పాత్రను స్ఫూర్తిగా తీసుకొని ఈ 'పెద్ది' సినిమా స్టోరీ రాసుకున్నాను. అతడు పేదరికంలో ఉన్నా గానీ పెద్దిరాజు వ్యక్తి క్రికెట్ ఆడేవాడు, బాస్కెట్‌బాల్ ఆడేవాడు. ఎవరు డబ్బులు ఇచ్చినా గానీ వాళ్ళ తరపున ఆ టీమ్‌లో క్రికెట్ ఆడేవాడు. చాలా అద్భుతంగా ఆడేవాడు క్రికెట్. అతను చాలా పేదరికం నుంచి వచ్చాడు పెద్దిరాజు అనే వ్యక్తి. అతన్ని స్ఫూర్తిగా తీసుకొని దీనికి కొంత ఫిక్షన్ యాడ్ చేసి 'పెద్ది' సినిమా స్టోరీ రాసుకున్నాను. ఇది కోడి రామ్మూర్తి బయోపిక్ కాదు. మల్లయోధుడు ఎవరైతే మల్లయోధుడు ఉన్నాడో కోడి రామ్మూర్తి, ఆయన బయోపిక్ కాదు ఇది. 'పెద్ది' సినిమా పెద్దిరాజు అనే వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని
ఫిక్షన్ కొంత యాడ్ చేసి రాసిన స్టోరీ. ఇది ఆల్రెడీ రంగస్థలం రామ్ చరణ్ రంగస్థలం చేశాడు కాబట్టి, ఇది విజయనగరం బ్యాక్‌డ్రాప్‌లో రంగస్థలం అంతా ఉభయ గోదావరి జిల్లాల బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తే, ఇది విజయనగరం బ్యాక్‌డ్రాప్ తోటి 1980స్‌లో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో రాసుకున్న స్టోరీ ఇది. కొంత ఫిక్షన్ యాడ్ చేశానని కూడా బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చిన పరిస్థితి. అయితే 'లగాన్' గుర్తుకొస్తుంది. ఇలాంటివన్నీ ప్రచారం జరుగుతున్నాయి. ఆర్ట్ డైరెక్టర్ కూడా చెప్పిన పరిస్థితి 'లగాన్' సినిమా గుర్తుకు రాదు, 'దంగల్' సినిమా గుర్తుకు రాదు. ఈ సినిమా పూర్తిగా డిఫరెంట్ ఇది. 1980స్‌లో విజయనగరంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న సినిమా. కాబట్టి ఈ సినిమాను వేరే రకంగా కూడా చూడొద్దు. ఇది పూర్తిగా వేరే కొంత పెద్దిరాజు అనే వ్యక్తి స్ఫూర్తి తీసుకొని రాసుకున్నా గాని మొత్తం ఫిక్షన్ యాడ్ చేసిన సినిమా. రంగస్థలం ఆల్రెడీ చేశాడు కాబట్టి రంగస్థలం లాగే ఈ సినిమా ఉండబోతుందని కూడా లేదు. ఎందుకంటే విజయనగరం బ్యాక్‌డ్రాప్ తీసుకున్నాం అందుకే అని బుచ్చిబాబు కూడా క్లారిటీ ఇచ్చిన పరిస్థితి. మొత్తంగా అయితే పెద్ది ట్రైలర్‌పై కూడా మరింత ఈగర్‌గా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మధ్యాహ్నం నుంచి కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది. ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లో. ఈలోపే పెద్ది సెన్సార్ రిపోర్ట్ కూడా లేటెస్ట్‌గా బయటికి వచ్చింది. సినిమా అద్భుతంగా ఉంది. 3 గంటల 9 నిమిషాలు రామ్ చరణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ లాంగ్ రన్ టైమ్ ఉన్న సినిమాగా పెద్ది నిలవబోతోంది. 3 గంటల 9 నిమిషాలతోటి. క్లైమాక్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పి కూడా సెన్సార్ టాక్ బయటికి వచ్చింది. జూన్ 4న పెద్ది సినిమా రిలీజ్ కాబోతోంది. మొత్తంగా అయితే పెద్ది సినిమాపై ఇప్పటి నుంచి ఇంకా 15 రోజులు టైం ఉంది. ఇప్పటి నుంచే ప్రమోషన్స్ కూడా పెంచారు. ఎవరైతే నిర్మాతల్లో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారో సతీష్ వెంకట కిలారి, అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్ కూడా ఉన్నారు. ఇందులో పెద్ది సినిమాకి సంబంధించి ఇటీవల ప్రెస్ మీట్‌లలో కూడా మైత్రి అధినేత రవిశంకర్ కూడా కామెంట్ చేసిన పరిస్థితి. పెద్ది రిలీజ్ టైంలో ఎటువంటి అడ్డంకులు సృష్టించొద్దు. థియేటర్‌లో పర్సెంటేజ్ విధానం ఇప్పుడే కావాలని చెప్పి సింగిల్ స్క్రీన్‌ల నుంచి డిమాండ్ రావడం గాని, ఇవన్నీ అడ్డంకులు గాని ఇవన్నీ చేయకూడదని చెప్పి కూడా పెద్ది రిలీజ్ టైంలో ఇలాంటివన్నీ చేయొద్దని మైత్రి రవిశంకర్ కూడా చెప్పిన పరిస్థితి. మొత్తంగా అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్‌కి మాత్రం ఒక పండగ వాతావరణం అని చెప్పాలి. ఎందుకంటే జూన్ 4న ఏదైతే సినిమా రిలీజ్ ఉందో ఇప్పటిదాకా 2 సార్లు వాయిదా పడ్డది కూడా పెద్ది సినిమా. అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చింది కానీ టెక్నికల్ వర్క్స్ పరంగా గాని, లేదంటే ఒక స్పెషల్ సాంగ్ షూట్ కోసం కూడా చాలామంది హీరోయిన్‌లు అనుకున్నారు. స్పెషల్ సాంగ్ షూట్ కోసం కూడా. దానికోసం ఒక సాంగ్ బ్యాలెన్స్ మాత్రమే ఉంది. అందుకోసం వాయిదా వేశామని చెప్పి కూడా ఏప్రిల్ 30న రిలీజ్ కావాల్సిన సినిమా జూన్ 4కి అందుకే వాయిదా వేసామని కూడా చెప్పారు. మధ్యలో రామ్ చరణ్ కంటికి గాయం కావడం గాని, తర్వాత మణికట్టు సర్జరీ కోసం రామ్ చరణ్ వెళ్ళడం గాని ఇవన్నీ ఉన్నాయి. అందుకని కొంత డిలే అయింది తప్పితే సినిమా అవుట్‌పుట్ పరంగా అద్భుతంగా వచ్చిందని చెప్పి కూడా డైరెక్టర్ బుచ్చిబాబు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. మొత్తంగా అయితే జూన్ 3న ప్రీమియర్స్ పడబోతున్నాయి. పెద్ది ఓవర్‌సీస్‌లో అయితే అదర కొడుతుంది. అడ్వాన్స్ బుకింగ్‌లో 300+ టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా సేల్ అయ్యాయి. లాభాల్లో అంటే అడ్వాన్స్ బుకింగ్ పరంగా చూస్తే లాభాల్లోనే పెద్ద సినిమా ఉంది. మొత్తంగా అయితే జూన్ 4న వరల్డ్ వైడ్‌గా షోలు పడబోతున్నాయి. సెన్సార్ టాక్ కూడా అద్భుతంగా ఉందని రిపోర్ట్ వచ్చింది. ఈరోజు మధ్యాహ్నం ట్రైలర్ సినిమా ఎలా ఉండబోతుందని ట్రైలర్‌లు చూస్తే కూడా తెలుస్తుంది. ఇవాళ మధ్యాహ్నం రిలీజ్ అయ్యే ట్రైలర్‌లో ఏం చెప్పబోతున్నాడు బుచ్చిబాబు? 1980s కాలం నాటి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఉండబోతుందా? లేకపోతే గతంలో రంగస్థలంను గుర్తు తెస్తుందా? లేకపోతే లగాన్, దంగల్ అనేది ఏదైతే ఉందో వాటిని గుర్తు తెస్తుందా అనే ట్రైలర్ చూస్తే కొంత అవగాహన వస్తుంది. కాబట్టి ట్రైలర్ వచ్చేంత వరకు వేచి చూడాలి. థాంక్ యూ.